ఓవర్ యాక్టింగ్ చెయ్యకే వెళ్ళవే. మెల్లగరా మెల్లగర. ఏంట్రా దా నేను ఉంటారా నేను ఎందుకురా భయం? నేను ఉన్నాగా. ఎందుకురా భయం? ఎందుకు? గుర్రాలు కూడా ఉన్నాయి చూడు ఎక్కడ. ఆగు. ఎలా ఉంది బీచ్? ఎలా ఉంది? ఇగో నీకు మాట చెప్తా, నిన్ను నీళ్లు మాత్రం మింగమాక, చక్కగా ముక్కు నోరు మూసుకో నీళ్ళు వస్తే. చాలే చూడండి లోపల ఫోన్ పడిపోతుంది. నడుస్తూ ఉండే ఏం కాదు వీడియో అనేది. ఆడినాయి ఆడినాయి ఆడి ఆడుకోండి. అటు వెళ్ళి లోపలికి ఏం కాదు, కొద్దిగా లోపలికి వెళ్ళి ఏం కాదు, నేను అన్నాగా. భయం ఎందుకు? చక్కగా ఆడుకో. మీ ఫ్రెండ్కి చూపిస్తా హాస్నికి.
ఎక్కడికి? తిడుతున్నాడు, వెళ్ళిపో వెళ్ళిపో, తిడుతున్నాడు, వెళ్ళిపో. అది ఆ పిల్లని చూస్తామండి ఒడ్డు మీద. ఒడ్డు మీద వదిలేసి పద. కాదు చాలేపా. రా వచ్చే. ఒక్కో ఏ రారా. విజయవాడ? అవును, ఎస్ కరెక్ట్. ఆటో కాలేదు. సహస్ర దీని పేరునా? సహస్ర పేరు మీదుగా జాతకం చూడు రాముడు. ఆ పేరు మీదుగా ఆమె జాతకం ఎలా ఉంటుంది, అనుకున్న స్థానం, అనుకున్న చదువు, అనుకున్న ఉద్యోగం
విలువైన అమ్మ నాన్నకి పేరు, అనుకున్న స్థానం ఎలా ఉంటుంది, చెల్లుతుంది ఎలా ఉంది, శాస్త్ర పేరు మంచిది. 2025 కొత్త సంవత్సరంలో ఇదేనా కరెక్ట్గా చూడాలి. ఇదే కాదా రాముడు? ఇంకోసారి సహస్ర పేరు మీదుగా సాయిబాబా వచ్చారు, ఆంజనేయ స్వామి వచ్చారండి. కానీ పాపం మటుకు అమ్మ దగ్గర నానంటే ఎక్కువ ఇష్టం. కానీ ఎప్పటికైనా సరే అమ్మ నాన్నకు మంచి పేరు తేవాల్సిన జాతకం. ఇవైతే ఇంక పని చేసిందన్న పరులకు ఉపయోగమే. కానీ ఈ జాతకంలో 17 ఏళ్ళు వచ్చేదాకా ఆటకైతేనే, తర్వాత నుంచి ఆమె లైఫ్ పొజిషన్ బాగుంటుంది. ఎప్పటికైనా పెద్ద కొందుకు చదువు పరంగా బయట దేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఇంక ఉంది. అత్తగారింటికి కలవకూడదుగా, అత్తగారింటికి పెద్ద కోళ్ళగా వెళ్ళిద్ది. కానీ ఎప్పటికైనా అమ్మ నాన్న ఒక స్థానంలో సెటిల్ అయ్యే అవకాశంలో ఉంది ఈ జీవితం. కానీ పెద్దల మాట తీసుకొని ఏ పని చేసినా మంచిదే. చెడు సహవాసన కలిసి రాదు. విలువైన జాబు, విలువైన బ్రతుకు, విలువైన పొజిషన్ సెటిల్ అవుతుంది. ఈ జాతకం కూడా ఈ నెల పోవాలి. ఈ సంవత్సరంలో మంచి బ్రహ్మాండంగా ఉండే శుభవార్త ఉన్నాయి. ఈమె చేతు ఉండగా ఏదైనా మీరు ల్యాండ్ కొన్నా, సొమ్ము కొన్నా, ఏదైనా వాహనం కొన్నా, ఏదైనా వ్యాపారం పెట్టినా కలిసి వస్తుంది. ఈ మనసు బాధ పెట్టి మీరు ఏ పని చేసినా మంచిది కాదు. మీ పేరు మీద నువ్వేది కొన్నా మీరు బ్రహ్మాండం కలిసి వస్తున్నాయి. మీకు అన్నీ ఆంజనేయ స్వామి పలికాడ అంతా అపజయాలు అంతా విజయాలే. సాయిబాబా వచ్చాడు, సంతోషంగా సెటిల్ అవుతుంది. అనుకున్న జాబు, అనుకున్న దేశం, అనుకున్న స్థానంలో సెటిల్ అవుతుంది. సాఫ్ట్వేర్లు కానీ, ఇంజనీర్లు కానీ గొప్ప జాబులు స్థిరపడింది. ఉన్న గ్రామంలో ఉండదు. మీకు బహుమంతుడు ఇచ్చిన సంతానం 3. 2 వాళ్ళు అదృష్టం ఉందండి. కానీ మీ చేత ఉండగా సొంత బిజినెస్ పెట్టాలి. పార్ట్నర్షిప్ కలిసి రాదు. కానీ ఇంట్లో గొడవ వేసుకుని బయటికి వెళ్ళమగండా పని జరగదు. ఈ సంవత్సరంలో మీకు 3 పనులు అవ్వబోతాయి. 1 వాహనం కొనాలి. 2 అనుకున్న భూమి ల్యాండ్ కొనాలి, ల్యాండ్ కొనాలి, ఇల్లు పెట్టాలి. 3 అనుకున్న వ్యాపారంలో, అనుకున్న దాంట్లో ముందుకు వెళ్ళబోతున్నారు. విలువైన అమౌంట్ మీ చేతికి రాబోతుంది. వెంకటేశ్వర స్వామి ప్రయాణం ఉంది మీకు తిరుపతి. వెళ్ళి రావాలి. వచ్చే నెల 27 తారీఖున కొన్ని శుభవార్తలు ఉన్నాయి. మీ ఇంట్లో చెప్తాను. మీ పేరు మీదుగా 3 అన్నం కాచమోటి తీసుకుంటా. బాబోడు మాకు అన్నం పెడితే పుణ్యమే కానీ పాపం కాదు. 2 నీ మీద నిందలేస్తున్నారు. ఆడ మనిషి, మగ మనిషి 2. మీ ఇంట్లో శుభవార్త ఉంటుంది. మీ చేతికి విలువైన లక్ష్మి లక్షలు రావాల్సిన డబ్బు ఉంటుంది. మీకు ఇప్పుడు భుజాన పుట్టుమచ్చ అవుతుంది. కానీ ఇంట్లో నీ మాట కంటే నీ మాట సాగాలంట, కానీ నీ మాట ఒకటి అయినా సాగట్లే. ఇంట్లో లక్ష్మీ కళ ఇంటికి వెళ్ళాలి. ఆ మనసు బాధ పెట్టి ఏ పని చేసినా మంచిది అవుతుంది. మీ చేతితో డబ్బులు అప్పితే రావండి. మీ సొమ్ము తిని మీ ఇంటిని చేతులు పెడుతున్నారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నోటి ప్రేమ రూపాయి ఆదుకునే వాళ్ళు. మీ చేతి ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు. కానీ ఇంకా తినలే ఉంటాం. మళ్ళీ నువ్వు చక్రం తెప్పబోతున్నావు. నీకు మంచి రోజులు రాబోతున్నావు. నీ దేశం తిరగబోతున్నావు చెప్తాను. ఏ ఊరు స్వామి సొంతూరు? మీ దగ్గర అంత లేపి నన్ను సంపాదిస్తాను. ఏడుపు జనం ఏడుపు బలంగా ఉంది నీ మీద. నువ్వు సంపాదిస్తున్నావు, బాగుపడుతున్నావు, వెనకేస్తున్నావు అని కొంత ఏడుపు. అలాంటి వాళ్ళు 100 మంది నడిచాను. ఎడంకాలం మట్టి కూడా రాదు. సొంతూరు విజయవాడైనా పక్కన ఊరు ఉందండి. విజయవాడైనా లేదు. నీ ప్రేమతో అన్నానికి ఆ శివయ్య మీద